తొలుత మున్సిపల్, ఆ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలంట. తొలుత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటున్నదని చెప్పి ఒక ప్రధాన వార్త చూడొచ్చు. తొలుత మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తుందంట. అది కూడా ఫిబ్రవరి నెలలోనే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే జనవరి మొత్తం కొత్త ఓటరు జాబితాను అయితే సవరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించడానికి కొంత కసరత్తు అయితే చేస్తున్నట్లు తెలుస్తున్నది. మున్సిపల్ ఎన్నికల తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని కొంత ప్రభుత్వం అయితే కొంత సమాచారం అయితే లీక్ చేసిందని చెప్పొచ్చు. 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నది జలాలపైనే ప్రధానంగా చర్చనంట. సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన చిన్న పొరపాట్లు మళ్ళీ రిపీట్ కావద్దు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనంట. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి 3.5 గంటల పాటు సాగిన సమావేశం అంట. ఏదైతే కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీలో రెబెల్స్ వల్ల కొంత కోఆర్డినేషన్ లోపం వల్ల కొన్ని సర్పంచ్ స్థానాలు కోల్పోయినాం. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీవి అనేటటువంటివి పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ బాధ్యత అంతా ఇన్ఛార్జి మంత్రులు తీసుకొని ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సూచించడం జరిగింది. ముందుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్దామని, ఆ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిద్దామని మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 29 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 29న సెషన్ ప్రారంభించిన ఒక రోజు తర్వాత తిరిగి జనవరి 2వ తేదీ వరకు సభలను నిర్వహించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశాల్లో ప్రధానంగా గోదావరి, కృష్ణా నదీ జలాలపైన చర్చించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వ ప్రతిపాదన పంపించి గవర్నర్ ఆమోదం లభించగానే అధికారికంగా గజెట్ విడుదల చేస్తామన్నారు. సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 3 గంటలకు పైగా సాగిన సమావేశంలో పలు రాజకీయ విధానపరమైన అంశాలపై అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారంట. ఒక్కో మంత్రికి ఒక్కో అంశంపై భిన్నాభిప్రాయాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం అంట.